కుమార్తెలు ఉన్నారు. రాణి ఒపీరు అపరంజితో అలంకరించుకొని ఎవరి పక్షానమ్మా? కుడి పార్శ్వమున నిలుచుచున్నది. వరుడు దేవుని పెట్టారు. ఒక్క నిమిషం చూడండి. కుడి పార్శ్వమున ఏ స్త్రీ అయినా ఒక పురుషుడికి ఏముంటుంది చూడండి. దేవుని పెట్టారు ఒక అండగా నిలబడేసి. ఎందుకంటే కుటుంబం కట్టాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, చూడండి ఆ కుటుంబం వర్ధిల్లాలన్నా, చూడండి వారిద్దరూ ఏమై ఉండాలంటే చూడండి ఒకరికొకరు చూడండి ప్రోత్సహించుకునే వారిలాగా ఉండాలి. ఒకరికొకరు దేవుని పెట్టారా చూడండి బలము కలిగి ఉండాలి. కుడి పార్శ్వమందు నిలబడాలి స్త్రీ దేవుని పెట్టారా. ఎందుకంటే ప్రతి పురుషుడికి ఎన్నుముక్క లాంటిది. అమ్మా స్త్రీలారా, అవునా కాదా? అవునా? దేవుని పెట్టారా ప్రతి స్త్రీ దేవుని పెట్టారా. ఎందుకంటే పురుషుడికి ఎన్నుముక్క లాంటిది. ఆ ఎన్నుముక్క దేవుని పెట్టారా ప్రతి మనుషుడికి అవసరము. ఎందుకంటే ఈరోజు బాల్యము నుంచి ఇంత వయసులోకి వచ్చారు, ఇంత వయసులో నుంచి ఈడేరి ఉన్నారు కాబట్టి వారికి వివాహము జరుగుతుంది. కాబట్టి దేవుని పెట్టారా వారిద్దరూ ఒకరికొకరు ఎన్నుముక్కలాగా ఉండాలి. ఒకరికొకరు నమ్మకం కలిగి ఉండాలి. ఒకరు ప్రేమించుకోవాలి. ఒకరికొకరు అనురాగం పంచుకోవాలి. ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవాలి. దేవుని బిడ్డలారా అందుకనే చూడండి రాజకుమార్తెలు గాని దయనొందాలి. దేవుని బిడ్డలారా దయను నొందినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా వారికి తోడై ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన చెయ్యి ఎప్పుడు కూడా వారి పైన ఒక గొడుగులాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా మనం ఎండకు కానీ వానకు కానీ ఒక గొడుగుకి ఎలాగైతే నీడ ఉంటుందో దేవుని హస్తం కూడా వారిద్దరి పైన ఒక గొడుగులాగా దేవుడు చేస్తాడు. కాబట్టి చూడండి ఏ రాజకుమార్తెలైనా ప్రధాని కుమార్తెలైనా చూడండి దేవుని బిడ్డలారా పురుషుడు ఖచ్చితంగా అవసరం కదమ్మా, అవసరమే దేవుని బిడ్డలారా. అందుకనే చూడండి భర్త భార్య ఈ భూమి మీద దేవుని బిడ్డలారా వారికి మించిన మరొకటి ఏదీ లేదు. ఎందుకంటే దేవుడే చెప్పిండు ఏమని అంటే నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. ఈ రోజున దేవుని బిడ్డలారా దేవుడు ఏర్పాటు చేసిన గోపిని శైలుని దేవుని బిడ్డలారా ఈరోజు వారిద్దరూ అంటే ఎంగేజ్మెంట్ అంటే ఏంది అమ్మా? ఎంగేజ్మెంట్ సగము వివాహం అయినట్టే. చూడండి దేవుని బిడ్డలారా ఇంకేముంది కొద్ది రోజులలో వారిద్దరు ఏక శరీరము కాబోతున్నారు దేవుని బిడ్డలారా. అందుకనే చూడండి ఏం చేయాలంటే అలంకరించబడాలి. ఎలాగ అలంకరించబడాలి చదువునాను ముందుకి. కుమారి ఆలకించుము, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ నీ తండ్రి ఇంటిని